గాంధారికి జాతక దోషముందా? గాంధారి 100 మంది పుత్రులకు ఎలా జన్మనివ్వగలిగింది? గాంధారి శాపం శ్రీకృష్ణుడు మరియు యాదవంశ వినాశనానికి ఎలా కారణమైంది? మహాభారతంలో మనకు సమాధానం తెలియని ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనకు వినిపిస్తుంటాయి. గాంధారి అసలు ఒకేసారి 100 మంది పిల్లలకు ఎలా జన్మనిచ్చిందన్న విషయం మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరిచే ఉంటుంది. దీని వెనుక ఉన్న అసలు కారణం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ నేను మీకు ఈరోజు ఈ రహస్యం వెనుకున్న నిజాన్ని చెప్తాను. గాంధారి జాతక దోషం. గాంధారికి జాతక దోషం ఉందని, అందుకనే ముందుగా ఒక మేకకు వివాహం చేసి ఆ మేకను చంపి గాంధారిని విధవరాలు చేశారని, ఆ తర్వాత ఆమెను ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేశారని కొన్ని కథలు వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కట్టుకథలు మాత్రమే. ఇవి కేవలం కొన్ని నాటకాలు, సినిమాల కోసం సృష్టించిన కల్పిత కథలు. కౌరవుల జన్మరహస్యం. గాంధారి 100 కౌరవులకు జన్మనివ్వడం దైవ చమత్కారం కాదు. అది ప్రాచీన కాలంలో సైన్స్ ఉందనడానికి ఒక ఉదాహరణ. గాంధారి గంగాధర రాజ్యానికి రాజు అయిన సుబలుడి యొక్క కూతురు. ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ మన పురాణాలలో ఉన్న గంధార రాజ్యం. గాంధారి పెరిగి పెద్దయిన తర్వాత హస్తినాపురంకి చెందిన ధృతరాష్ట్రుడితో వివాహం జరుగుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడు అయినప్పటికీ కూడా గాంధారి తన తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా గాంధారి అతన్ని వివాహం చేసుకుంటుంది. పుట్టినప్పటి నుంచి ధృతరాష్ట్రుడు అంధుడు కావడం వలన గాంధారి కూడా తన కళ్ళకి గంతలు కట్టుకునేది. తనకు చూపు ఉన్నా కూడా కళ్ళు లేని ధృతరాష్ట్రుల్లాగా నివసించడం మొదలుపెడుతుంది. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాలకి గాంధారి 100 పుత్రులకు మరియు ఒక పుత్రికకు జన్మనిస్తుంది. కురువంశానికి చెందినవారు కావడం వలన గాంధారి మరియు ధృతరాష్ట్రుడికి పుట్టిన పుత్రులకి కౌరవులు అనే పేరు వచ్చింది. 100 కౌరవుల జననం మన పురాణాలలో ఉన్న చాలా విచిత్రమైన కథ. గాంధారి చిన్నప్పటి నుంచే ధార్మిక కార్యాలలో బాగా ఆసక్తి చూపించేది. గాంధారి శివుడికి గొప్ప భక్తురాలు. వేదవ్యాసుడు ఒకసారి హస్తినాపురంకి వచ్చినప్పుడు అతనికి గాంధారి మంచి సేవలు చేస్తుంది. గాంధారి యొక్క సేవలు వేదవ్యాసుడికి బాగా నచ్చాయి. గాంధారి సేవలను మెచ్చి వేదవ్యాసుడు గాంధారికి 100 పుత్రుల వరం ప్రసాదిస్తాడు. వేదవ్యాసుడిచ్చిన వరం కారణంగా గాంధారి గర్భవతి అవుతుంది. గర్భం దాల్చి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా గాంధారికి ఇంకా పిల్లలు పుట్టలేదు. దీనివలన గాంధారికి బాగా కోపం వచ్చి తన గర్భంపైన గట్టిగా కొట్టుకుంటుంది. ఆ తర్వాత గాంధారి గర్భం కోల్పోతుంది. లోపలున్న పిండం మాంసం ముద్దలాగా బయటపడుతుంది. అది చూసి భీష్ముడు భయపడతాడు. మనసులో వేదవ్యాసుడిని తలుచుకుంటాడు. వేదవ్యాసుడు ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న వేదవ్యాసుడు గాంధారి దగ్గరకు వెళ్ళి, గాంధారి, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నేను ఇచ్చిన వరము అంత తేలికగా పోదని అంటాడు. ఇప్పుడు నువ్వు వెంటనే 100 కుండలు తయారు చేయించు అని వేదవ్యాసుడు అంటాడు. ఆ కుండలలో వేదవ్యాసుడు ఏవో రసాయనాలు వేసి ఆ తర్వాత గాంధారికి ఆవు నెయ్యి వేయమని చెప్తాడు. ఆ కుండలను ప్రతిరోజు తన చేత్తో తాకమని చెప్తాడు. అప్పుడు గాంధారి ఒక పుత్రిక కూడా కావాలని కోరుతుంది. వేదవ్యాసుడు గాంధారి గర్భం నుంచి వెలువడ్డ ఆ పిండాన్ని అభినయ మంత్రాన్ని జపించి 101 ముక్కలు చేస్తాడు. ఆ ముక్కలను గాంధారి తయారు చేయించిన కుండలలో పెడతాడు. ఆ తర్వాత ఆ కుండలను 2 సంవత్సరాల తర్వాత తెరవమని ఆదేశమిచ్చి తన ఆశ్రమానికి తిరిగి వెళ్తాడు. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత గాంధారి అన్ని కుండలను తెరుస్తుంది. మొట్టమొదటి కుండలో దుర్యోధనుడు జన్మిస్తాడు. మిగిలిన 100 కుండలలో 99 మంది పుత్రులు, ఒక పుత్రిక జన్మిస్తుంది. గాంధారి పుత్రిక పేరు దుస్సల. తన పిండాన్ని బయట ప్రసవం చేసిన మొట్టమొదటి మహిళ గాంధారి. దుర్యోధనుడు పుట్టగానే నక్కలాగా మూలుగుతాడు. దాన్ని చూసిన పండితులు మరియు జ్యోతిష్యులు ఈ పిల్లవాడు వంశం యొక్క నాశనానికి కారణమవుతాడని అంటారు. జ్యోతిష్యులు ధృతరాష్ట్రుడితో దుర్యోధనుడి ప్రాణాలు త్యాగం చేయమని చెప్తారు. కాని తన పుత్రుడు అంటే ఇష్టమున్న ధృతరాష్ట్రుడు ఇలా చేయలేకపోతాడు. ఈ విధంగా గాంధారికి 100 మంది కౌరవులు జన్మిస్తారు. గాంధారి శాపం. ఆ కాలంలో అంధులకు రాజ్యాధికారం ఉండేది కాదు. ఈ విషయం గాంధారికి తెలిసి కూడా తన పుత్రులను ప్రేమిస్తుంది, ధర్మాన్ని పాటిస్తుంది. కాని కౌరవులు ఎప్పుడు కూడా ఆమె మాటలను వినేవారు కాదు. గాంధారికి వివాహం జరిగినప్పుడు తనతో పాటు తన అన్న శకుని కూడా హస్తినాపురంకు వస్తాడు. శకుని మంచివాడు కాదని గాంధారికి బాగా తెలుసు. ఈ కారణం చేతనే ఆమె తన కొడుకులను శకుని నుంచి దూరంగా ఉంచుతుంది. శకుని మాటలను నమ్మవద్దని కౌరవులకు ఎప్పుడూ చెబుతూనే ఉండేది. కాని కౌరవులు తమ అమ్మ చెప్పిన మాట వినకుండా శకుని మాటలను నమ్ముతారు. ఆ మాటలే కౌరవుల వినాశనానికి కారణమవుతాయి.
గాంధారి సత్యధర్మాలను పాటించడంలో ముందుంటుంది. పుట్టగానే దుర్యోధనుడిని చంపేయమని చాలామంది చెప్పినా కూడా ధృతరాష్ట్రుడు చంపకపోవడం వలన ధృతరాష్ట్రుణ్ణి మందలిస్తుంది. గాంధారికి తన పుత్రులపైన ప్రేమ ఉన్నప్పటికీ తన వంశం కోసం దుర్యోధనుడిని చంపమని కోరుతుంది. పాండవులకు ఈ రాజ్యం సగభాగం ఇచ్చి ఈ గొడవలను ఆపాలని ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి చాలాసార్లు చెప్తుంది. కాని గాంధారి మాటలను ఎవరూ పట్టించుకోరు. ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు కూడా గాంధారి చూస్తూనే ఉందని, ఆపడానికి ఏ ప్రయత్నం చేయలేదని అంటుంటారు. కాని నిజానికి ఆ సమయంలో గాంధారి అక్కడ లేదు. హస్తినాపురం రాజ్యంలో జూదమాడే సభలోకి ఆడవాళ్లకు అనుమతి లేదు. ఈ కారణం చేతనే కుంతి మరియు గాంధారి ఆ సభకు వెళ్లరు. ఆ సభలో ద్రౌపదికి జరిగిన అవమానం గురించి తెలుసుకున్న గాంధారి చాలా బాధపడుతుంది. దీనివల్లనే కౌరవ వంశం అంతమైపోతుందని గాంధారికి అప్పుడే అర్థమైంది. యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి 100 మంది కొడుకులను కోల్పోయి యుద్ధభూమిలో ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు అందరూ గాంధారికి నమస్కరిస్తారు. తన కొడుకులను చంపినందుకు పాండవుల వైపు భయంకరంగా చూస్తుంది. దానివలన ధర్మరాజు యొక్క చేతివేళ్లు కాలిపోతాయి. యుద్ధానికి ముందు తన పుత్రుడు దుర్యోధనుడు గాంధారి వద్దకు ఆశీర్వాదానికి వస్తాడు. కాని అప్పుడు గాంధారి దీవించకుండా ధర్మం ఎక్కడుంటే విజయం వాళ్లకు చెందుతుందని దీవిస్తుంది. తన కుమారులు కౌరవులు యుద్ధంలో గెలిస్తే ధర్మంగా ఉండదని గాంధారికి ముందే తెలుసు. యుద్ధం ముగిసిన తర్వాత తన కొడుకుల శవాలను చూస్తూ తన కోడలు బాధపడుతున్న దృశ్యాన్ని చూసి గాంధారి తట్టుకోలేకపోతుంది. ఇలా జరగడానికి కారణం శ్రీకృష్ణుడని భావిస్తుంది. ఒకవేళ నువ్వు తలుచుకుంటే యుద్ధాన్ని జరగకుండా ఆపగలవు. నీ వల్లే కౌరవ వంశం వినాశనం జరిగింది అని కృష్ణుణ్ణి నిందిస్తుంది. ఆ తర్వాత గాంధారి కోపంతో శ్రీకృష్ణుని భయంకరంగా శపిస్తుంది. ఆ శాపం ఏంటంటే, సరిగ్గా ఇప్పటి నుంచి 36 సంవత్సరాల తర్వాత నీతో పాటు నీ వంశమంతా నామరూపాలు లేకుండా పోతుందని శపిస్తుంది. అది విన్న శ్రీకృష్ణుడు గాంధారిని చూసి నవ్వుతాడు. ఎందుకంటే కృష్ణుడికి యుద్ధం జరిగితేనే అలా అవుతుందని భావిస్తాడు. సరిగ్గా ఆమె చెప్పిన సమయానికే ద్వారకా నగరం మునిగిపోతుంది. యాదవులు తమలో తాము కొట్టుకుని చనిపోతారు. ఒకవేళ ముఖ్యమైన సభలలో గాంధారి ఉంటే మహాభారతం కథ ఇంకోలా ఉండేది. యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం కోసం గాంధారి అక్కడికి వచ్చింది. గాంధారి ధర్మరాజును దీవిస్తుంది. ద్వారక వినాశనం. ఒకసారి ద్వారకలో ఉన్న పవిత్ర స్థలంలో చాలామంది పెద్ద సాధువులు కూర్చొని ఉంటారు. వాళ్లను చూసి శ్రీకృష్ణుని పుత్రుడు సాంబ మరియు ఇంకా అతని స్నేహితులు ఈ సాధువులను ఆట పట్టించాలని ఒక పథకం వేస్తారు. సాంబుడు ఒక గర్భవతి వేషం ధరించి సాధువులను తనకు పుట్టబోయే బిడ్డ గురించి అడుగుతాడు. సాంబుడు ఆట పట్టించడం చూసి సాధువులకు చాలా కోపం వస్తుంది. ఆ సాధువులు కోపంలో సాంబుడిని శపిస్తారు. నువ్వు ఒక ఇనుపరోకలికి జన్మనిస్తావు, దానివల్ల పూర్తి యాదవ వంశం నాశనమైపోతుందని శపిస్తారు. అప్పుడు అతని స్నేహితులు సాంబుడి బట్టలలో ఇనుపరోకలిని చూస్తారు. ఎప్పుడైతే ఈ విషయం శ్రీకృష్ణుడి తాతగారు రాజా ఉగ్రసేనుడికి తెలుస్తుందో అప్పుడు ఆయన ఆ రోకలిని ముక్కలు ముక్కలు చేసి సముద్రంలో పడేస్తారు. ఈ ముక్కలని ఒక చేప మింగుతుంది. ఈ చేప మత్స్యకారుల వలలో పడుతుంది. దీనిని చీల్చినప్పుడు దాని కడుపు నుంచి ఆ రోకలి ముక్కలు బయటకు వస్తాయి. ఒక వేటగాడు ఆ ముక్కలను కలిపి ఒక విషపూరితమైన బాణాన్ని తయారు చేస్తాడు. కానీ ముక్కలు అయిన తర్వాత కూడా ఈ ఇనుపరోకలి యాదవ వంశ వినాశనానికి కారణం ఎలా అయిందన్న విషయం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మహాభారత యుద్ధం ముగిసి 36 సంవత్సరాలు గడిచాయి మరియు గాంధారి మాత యొక్క శాపం సాకారం కావాల్సిన సమయం వచ్చింది. యాదవ వంశం మత్తులో మునిగి వాళ్లలో వాళ్లే గొడవ పడడం మొదలుపెట్టారు. ఈ గొడవ ఎంత పెద్దదైందంటే యాదవ వంశంలో అంతర్యుద్ధానికి కారణమైంది. శ్రీకృష్ణుని పుత్రులు కూడా యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఒక్కరొక్కరుగా పూర్తి వంశం నాశనమవుతుంది. బలరాముడు కూడా యుద్ధంలో చనిపోతాడు. కృష్ణుని మరణము. శ్రీకృష్ణుడు ఇది చూసి దగ్గరగా ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. ఆ సమయంలో జర అనే వేటగాడు శ్రీకృష్ణుణ్ణి జింక అనుకుని బాణం వేస్తాడు. ఇతను ఎవరైతే చేప యొక్క కడుపులో నుంచి వచ్చిన ఇనుప ముక్కలతో బాణం తయారు చేశాడో అదే వేటగాడు. ఆ విషపూరితమైన బాణం శ్రీకృష్ణుడి కాలికి గుచ్చుకుంటుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వీడాడు. ఎప్పుడైతే ఈ విషయం అర్జునుడికి తెలుస్తుందో అతను వెంటనే ద్వారకకి వస్తాడు. ఇక్కడ దృశ్యాలను చూసి అతని మనసు చలించిపోతుంది. ద్వారక మొత్తం తగలబడిపోతుంది. కాని శ్రీకృష్ణుడికి ఇచ్చిన మాట కోసం అర్జునుడు అక్కడ ఉన్న అందరు మహిళలు మరియు పిల్లలను
సురక్షితంగా బయటకు తీసుకుని వెళ్తాడు. మనుషులు అక్కడి నుంచి వెళ్తుండగానే చూస్తూ చూస్తూ కొంత సమయంలోనే ద్వారక నగరం సముద్రంలో మునిగిపోతుంది. శ్రీకృష్ణుడి యొక్క ఈ ద్వారక శాశ్వతంగా అరేబియన్ సముద్రంలో మాయమైపోతుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.